అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై పగబట్టారు. ఓవైపు మోదీ తనకు స్నేహితుడు అంటూనే మరోసారి బాంబు పేల్చారు. ఫార్మా ప్రొడక్ట్స్ పై అక్టోబర్ 1 నుంచి 100% టారిఫ్లు విధించనున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్ వ్యానిటీలపై 50% టారిఫ్లు విధించారు. తర్వాత అప్హోల్డ్ స్టడ్ ఫర్నిచర్ పై 30%, భారీ ట్రక్కులపై 25% దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ డ్రగ్స్ పై ఏకంగా 100% విధిస్తామని తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అమెరికాలో ప్లాంట్లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు సుంకాలు వర్తించదని చెప్పారు. ట్రంప్ నిర్ణయం భారత్పై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఇక్కడి ఫార్మా కంపెనీలకు అతిపెద్ద ఎక్స్పోర్ట్ మార్కెట్ ప్రస్తుతం అమెరికానే ఉంది. యుఎస్లో వాడే 45% జెనరిక్, 15% బయోసిమిలర్ డ్రగ్ భారత్ నుంచే వెళ్తాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం $27.9 బిలియన్ ఉత్పత్తులో $8.7 బిలియన్ ప్రోడక్ట్స్ అమెరికాకే ఎగుమతి అయ్యాయి. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో ఇప్పటికే $3.7 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులను అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసింది. భారత కంపెనీలకు 30 నుంచి 50% రెవెన్యూ యుఎస్ నుంచే వస్తుంది. ట్రంప్ విధించిన టారిఫ్లతో అమెరికా మార్కెట్లో ఈ ఔషధాల ధరలు రెట్టింపు కానున్నాయి. రైట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మదార్, భారత ఫార్మా రంగంపై అమెరికా టారిఫ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? పెద్ద దెబ్బనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ట్రంప్ నిర్ణయాలు ఇప్పటి వరకు దేశాల మీద సుంకాలు విధిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా ప్రొడక్ట్స్ కు సంబంధించినటువంటి సుంకాల పెంపు దిశగా అడుగులు వేస్తున్నారు. దానిలో భాగంగానే తాజాగా ఫార్మాకు సంబంధించినటువంటి మెడిసిన్స్ పైన ఈ నిర్ణయాలు, సుంకాల పెంపుకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. దానికి సంబంధించి ఆయన అఫీషియల్ ట్రూత్ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి దాంట్లో పోస్ట్ చేశారు. బ్రాండెడ్ అలాగే పేటెంటెడ్ మెడిసిన్స్ కి సంబంధించి దిగుమతి చేసుకునేటువంటి వాటిపైన 100% మేర సుంకాలు అనేది కూడా విధించబోతున్నట్లుగా ఆయన ప్రకటించారు. దాంతో పాటు కిచెన్ కు సంబంధించినటువంటి యాక్సెసరీస్ కావచ్చు, లేకపోతే బాత్రూమ్ లకు సంబంధించినటువంటి వ్యానిటీలకు సంబంధించి ఒక 50% పన్నులు, ట్రక్కుల పైన 25%, అలాగే ఫర్నిచర్ పైన 30% పన్నులు విధించబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే విదేశీ సంస్థలకు సంబంధించి ఎక్కడ అమెరికాలో ఏవైతే వారికి సంబంధించినటువంటి కంపెనీలు స్టార్ట్ చేస్తున్నాయో వాటిపైన ఎలాంటి ఈ సుంకాలకు సంబంధించినటువంటి వర్తింపు ఉండదు అనేటువంటి ఒక దాన్నైతే ప్రకటించారు. అయితే ఈ మేరకు, ఎందుకంటే భారత్ కు సంబంధించినటువంటి మెడిసిన్ తయారీదారు కంపెనీల పైన దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ సుమారు $27 బిలియన్ సంబంధించినటువంటి మెడిసిన్ ని ఎగుమతి చేశారు. ఈ త్రైమాసికంలోనే సుమారు $3 బిలియన్ సంబంధించినటువంటి మెడిసిన్స్ ని అక్కడికి ఎగుమతి చేశారు. సుమారు 25% నుంచి 30%కి ఆదాయం అంతా కూడా అమెరికా నుంచే వస్తుంది. ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయంతో, అంటే దిగుమతులు ఇండియా నుంచి అమెరికాకు పంపించేటువంటి ప్రతి మెడిసిన్ కి సంబంధించి సుమారు 100% పైగా, అంటే ఇప్పుడు ఒక $100 ఉంటే నెక్స్ట్ ఈ టారిఫ్ తోటి $200 పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అదంతా కూడా కంపెనీలకు సంబంధించి వాటిపైన తీవ్రంగా భారం పడేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ స్థానికంగా కంపెనీలను ప్రోత్సహించాలి, లేకపోతే స్థానిక యువతకి ఉపాధి కల్పించాలనేటువంటి దిశగా ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఒక్కొక్కటిగా ఇతర దేశాలపైన తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ అయితే చూపిస్తున్నాయి. ఇటీవలే H1B వీసాలకు సంబంధించి $1,00,000 వరకు కూడా పెంచుతూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు వివిధ దేశాలకు దేశాలతో ఉన్నటువంటి సంబంధాలను దృష్టిలో ఉంచుకొని సుంకాలను పెంచుతూ వచ్చాడు. ఇప్పుడు ఏకంగా ప్రొడక్ట్స్ వైజ్ గా సుంకాలను దిగుమతులు చేసుకునేటువంటి, అమెరికా దిగుమతి చేసేటువంటి, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల పైన టార్గెట్ చేసి మరి వీటికి సంబంధించినటువంటి ఆంక్షలు, సుంకాలను అయితే విధిస్తూ వస్తున్నారు. వీటికి సంబంధించి అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఇవి అమల్లోకి రాబోతున్నట్టుగా కూడా ప్రకటించారు. కాబట్టి
ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి ఇంపాక్ట్స్ అనేది కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. భారత ఫార్మాకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఇంకా స్పందించాల్సి ఉంది. వాటికి సంబంధించినటువంటి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి వారు వీటికి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటివరకు అయితే ఎవరు కూడా స్పందించలేదు. కొద్దిసేపటి క్రితమే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాటిపైన భారత సంబంధించినటువంటి ఫార్మా కంపెనీల స్పందన ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఓవైపు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలనేటువంటి లక్ష్యంతో చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా కొన్ని దేశాలను టార్గెట్ గా చేసుకొని వాటిపైన ఇంపాక్ట్ పడేలాగా ట్రంప్ వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి మన దేశం ఏ వరకు స్పందిస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. చంద్రిక, థ్యాంక్ యూ మదర్.